నమస్తేనండి, అత్తగారి వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బొమ్మిడాల పులుసు తయారు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లీన్ చేసి పెట్టుకున్న పెద్ద బొమ్మిడాలండి ఇవి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తరువాత కొంచెం చింతపండు తీసుకొని అందులో నీళ్లు వేసి నాననివ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు వేయండి. ఇది చేపల కూరకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసుకొని వేయించండి. కలిపిన చేప ముక్కల్లో ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపండి. టమాటా ముక్కలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వండి. నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జు తీసుకోండి. ఆ గుజ్జుని మగ్గిన చేపల్లో వేసి కాసేపు ఉడకనిద్దాం. ఇలాగా బాగా కలుపుకొని ఇంకా కొంచెం చింతపండు రసం పడుతుందండి. ఆ చింతపండు నుండి ఇంకా గుజ్జు తీసుకున్నానండి, పులుపు సరిపోదని. కొంచెం గరం మసాలా, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పులుసు చిక్కబడిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, కమ్మని బొమ్మిడాల పులుసు రెడీ. ఇది వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.